కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, పోలవరం, అమరావతి ఈ 4 హామీలను ఒక్క ఏడాదిలోనే సాధ్యం చేసి చూపామని చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ దేశ రాజకీయాలకు కొత్త దిశగా మారిందన్నారు. ప్రజల మద్దతుతో మోదీ నేతృత్వంలోని కేంద్రంతో కలిసి రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇలా ఏ కార్యక్రమాలు చూసుకున్న అమరావతి ప్రాజెక్టు కావచ్చు, అన్నిటినీ కూడా సంవత్సరాలలోపే సాధ్యం చేసి చూపించామనంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. తెలుగుదేశం పార్టీ తాలూకా చరిత్ర, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక కర్షకుల కోసం, మహిళల కోసం, అలాగే వెనుకబడిన వర్గాలు, ఈ తెలుగు జాతి తాలూకా అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక కొత్త నూతన వరవడికి నాంది పలకాలని ఆ రోజు మొట్టమొదటిసారిగా యువకులని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేశారు. చదువుకున్న వ్యక్తులకి ఎంకరేజ్ చేశారు. పాజిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చేయాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాంది పలికి తెలుగుదేశం పార్టీకి కొన్ని మూల